కొత్త ఎక్స్పెరిమెంట్ మనం చేయగలిగాము. ఈరోజు నాకు వరల్డ్ అన్ని చోట్ల నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి అన్నమాట. అది ముఖ్యంగా మన మీడియా మిత్రులు చేయడం వల్ల ఎక్కడెక్కడో యూరోప్ నుండి, అమెరికా నుండి, గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళ అన్ని లాంగ్వేజెస్లోనూ కూడా ఈ ఎక్స్పెరిమెంట్ హైదరాబాద్లో ఇట్లా ఒక గుండెని అంటే నార్మల్గా ఏంటంటే హెలికాప్టర్ కోసము దీనికోసం ట్రై చేస్తూ ఉంటారు. గవర్నర్ గారు నాకు చెప్పింది ఏంటంటే అసలు ఈ ఐడియా ఐ థింక్ గోఖలే గారికి వచ్చిందో లేకపోతే సుబ్రహ్మణ్యం గారికి వచ్చిందో ఐడియా అన్నమాట. అసలు ఎట్లా మీ తట్టింది అని చెప్పేసి 21 కిలోమీటర్స్ దూరం. ఓకే, తర్వాత ఆయన అనిల్ గారు చెప్పినట్టుగా ఎల్బీ నగర్లో ఉన్నటువంటి కామినేని హాస్పిటల్ నుంచి నాగోల్ స్టేషన్కి తీసుకొచ్చి నాగోల్ స్టేషన్ నుండి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ స్టేషన్కి అక్కడ 18 మొత్తం స్టేషన్లకి చివరి స్టేషన్స్ 2 వదిలేస్తే 16 స్టేషన్స్ అనమాట. ఆ 16 స్టేషన్స్ 20 కిలోమీటర్లు మొత్తం నాన్ స్టాప్గా ఒక గ్రీన్ ఛానల్ క్రియేట్ చేసుకుని, అంటే అక్కడ పోలీస్ వారు అక్కడ ఆ ఎండ్ నుంచి నాగోల్ స్టేషన్ తీసుకురావడం, నాగోల్ నుంచి మళ్ళీ ఇంతవరకు కూడా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ స్టేషన్ వరకు కంప్లీట్ గ్రీన్ ఛానల్లో ఇంకే ట్రైన్ నడపకుండా చేయడం, అక్కడ నుంచి మళ్ళీ అపోలో హాస్పిటల్కి తీసుకురావడం అనమాట. కంప్లీట్ గ్రీన్ ఛానల్ మొత్తం 29 నిమిషాల్లో మేము ట్రైన్లో తీసుకురావటం, ఆ తర్వాత ఆటోకి 5 నిమిషాలు, ఇటుకు 5 నిమిషాలు, 40 నిమిషాల కంటే తక్కువ కాలంలో ఈ గుండెని సేవ్ చేసి ఈయన మనకి ఇప్పుడు ప్రత్యక్షంగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. ఎంత చక్కగా అంటే మనకంటే హుషారుగా ఉన్నాడేమో అనిపిస్తుంది అనమాట. సో ఇది గోఖలే గారు, వీళ్ళు ఇప్పుడు మనుషుల్లో దేవుడు ఉంటారంటారు, దేవుడు అంటే ఈయనే. ఓకే, ఇటువంటి ఇంత ప్రావీణ్యం ఉన్నటువంటి ఈరోజు ప్రపంచం అన్ని చోట్ల నుంచి కూడా హైదరాబాద్ వచ్చి అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఇక్కడ ఎంతోమంది ఇలాగ సేవ పొందుతున్నారనమాట. సో ఇది కొత్త ఎక్స్పెరిమెంట్ అనమాట. ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవడం అనేది మాకు ముఖ్యంగా మా మిత్రులు ఎల్ఎన్టీ వారు ఉన్నారు, కేవీపీ రెడ్డి గారు, తర్వాత అనిల్ సేని గారు, వీరందరూ కూడా ఇమ్మీడియట్గా వితిన్ మినిట్స్లో ఎస్ మనం చేద్దాం 80% అనమాట. అది కూడా లేట్ అవుతా వచ్చింది, ఎందుకంటే అయితే అంత ఈజీ కాదు. ఓకే, మధ్యాహ్నం చేస్తాం అనుకున్నది అక్కడ ఆల్మోస్ట్ 4 గంటలు అక్కడే పట్టేసింది అనమాట. అక్కడ ఉన్న ఆ వ్యక్తిలోంచి ఆయన అవయవం ఎవరైతే అవయవం దానం చేశారో ఆయన నుంచి ఆ గుండె తీసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఆల్మోస్ట్ 12 గంటలు కావాల్సిన ఆపరేషన్ అనమాట. రాత్రి ఎప్పుడు 1 గంటకో 2 గంటలకు అయిందనమాట. ఇదంతా కూడా సిస్టమేటిక్గా ఏదో దైవకార్యంలాగా జరిగిందనమాట, లేకపోతే అసలు ఇది జరిగి ఉండేది కాదు. అది సంథింగ్ మిరాక్యులస్ థింగ్ హ్యాపెండ్ అనమాట. ఇది జరగటం ఏంటంటే మన హైదరాబాద్ నగరంలో చదవటం, ఈయన జరగటం, ఈయన మన అన్నిటికంటే ముఖ్యం ఈయన కనకారెడ్డి. ఓకే, కోదాడ ఈయన ఈరోజు చక్కగా కుటుంబాన్ని మరలా పోషించుకునే స్థితికి వచ్చాడంటే, అంటే డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే అసలు ఈయన కొద్ది గంటలు మాత్రమే బతుకుతాడేమో అనుకున్న స్టేజ్కి తీసుకొచ్చిన పరిస్థితిలో ఉన్నటువంటి పేషెంట్ ఈరోజు చక్కగా ఉంటున్నాడంటే అందరి కార్యక్రమం అన్నమాట. ట్రాఫిక్ పోలీస్ వారు కానీ, ఎల్ఎన్టీ వారు కానీ, అపోలో హాస్పిటల్ కానీ, డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు కానీ అందరూ ఈ ఒక దైవ కార్యాన్ని చక్కగా నిర్వర్తించి ఈరోజు చేయడం ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మీ మీడియా మిత్రుల సహకారం వల్ల, మీరు ఇచ్చినటువంటి పబ్లిసిటీ వల్ల మొత్తం ప్రపంచం అంతా కూడా తెలిసింది భారతదేశంలో ఇన్నోవేటివ్ థింకింగ్లో చేస్తారు వీళ్ళు, పనులు చేసి ప్రాణాలను కాపాడగలుగుతున్నారు. అంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ ఉంది, ప్రపంచం అంతా కూడా వండర్ అయిందనమాట. అసలు ఇండియా తట్టుకోగలదా? ఇంత జనాభా ఉన్నటువంటి దేశం, 130 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి దేశం, ఎట్లాగా ఏమవుతుంది అసలు ఈ కంట్రీ సర్వైవ్ అవుతుంది అనుకుంటే, ఈ రోజుని అమెరికా కంటే, యూరోప్ కంటే, అభివృద్ధి చెందిన దేశాలన్నిటికంటే కూడా మనం గర్వకారణంగా మనం చెప్పుకోదగ్గది ఏంటంటే మనం వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేయడం కాదు, వ్యాక్సిన్ ఒకప్పుడు మనల్ని పాలించిన దేశానికి ఈ రోజుని వాళ్ళు సిగ్గుపడేలాగా మనం సప్లై చేస్తున్నామంట. వాళ్ళు చాలా గ్రేట్ఫుల్గా ఉండే స్టేజ్కి ఈ రోజున అభివృద్ధి చెందిన దేశాలకి మనం చేయగలుగుతున్నామంటే మన దేశం ఉన్నటువంటి ఈ మేధా సంపత్తి, ఈ సైంటిఫిక్ టెంపర్, ఈ హాస్పిటల్ ఫెసిలిటీస్, వాట్ ఎవర్ లిమిటెడ్, మనకు డబ్బు లేదు అయినప్పటికీ కూడా ఇన్ని క్రియేట్ చేసామంటే ఎంతమంది కష్టపడతారు. ఇప్పుడు పోలీస్ మీకు మనం జనరల్గా ఏంటంటే మనం అంత తిట్టుకుంటూ ఉంటాం, బట్ వారు పాపం నైట్ అండ్ డే ఎంత కష్టపడతారు. సుబ్రహ్మణ్యం గారు చెప్తారు ఎంత సేవ చేశారు, ఎంతమంది కోవిడ్ సిక్ అయ్యారు అనేటువంటిది. ఏదైతే మన చాలా అదృష్టం, మనకు మంచి విషయం ఏంటంటే ఈయన కనకారెడ్డి చక్కటి మరలా ఆయురారోగ్యాలతోటి చిరకాలం జీవిస్తాడని చెప్పేసి మీ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇతన్ని ప్రత్యేకంగా అభిమానించి డాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.
హలో, నాకు ఇంతవరకు ఇవన్నీ జరిగినట్టు నాకు అసలు తెలియదు. నేను ఆపరేషన్ థియేటర్లో ఉన్నాను. ఇవన్నీ జరిగిన అసలు ఏం తెలియదు. నేను ఫస్ట్ నాకు బాగా ఆయాసము, నడవలేని పరిస్థితి, నిద్రలేని రాత్రులు గడిపారు ఇంట్లో. నైట్ పండుకుంటే ఆయాసం, ఊపిరి ఆగిపోయినట్టు రావటం. దానివల్ల నాకు నైటు లేచి కూర్చోవడం, తెల్లవారు జరుగుతుంది. హైదరాబాద్ ఒక హాస్పిటల్కి వెళ్ళాను, కార్పొరేట్ హాస్పిటల్కి. వాళ్ళు మామూలు ట్రీట్మెంట్ ఇచ్చారు, నాకు ట్యాబ్లెట్లు పెట్టారు. ఆ తర్వాత అలానే కంటిన్యూ అవుతుంది. తర్వాత నాకు నిద్ర లేకుండా వాంతులు రావటం. అసలు నాకు ఈ వేస్ట్ అంటే ఫ్యామిలీలో ఎవరికి చెప్పలేదు ఫస్ట్. నేను ఇది వేస్ట్, లైఫ్ వేస్ట్ అయిపోయిందేమో, అంత అయిపోయింది అనుకున్నాను నేను. తర్వాత నాకు వేరే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే దీని కార్డియాక్ మయోపతి ఇది అని చెప్పి కంపల్సరీ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి. దీనికి మీరు హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళినా మీకు కాదు అని చెప్పి డాక్టర్ గోఖలే గారి పేరు చెప్పారు. అక్కడికి వెళ్ళాలి, మీరు అక్కడికి వెళ్ళి సంప్రదించండి అని చెప్పారు. December 27th గోఖలే గారిని కలిశాను నేను. 28th నా జాయిన్ కమ్మని చెప్పారు. ఫస్ట్ ట్రీట్మెంట్ ఫస్ట్ అడ్మిట్ అవ్వాను. తర్వాత January 1st నన్ను డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత కంపల్సరీ జీవన్దారులో ఇది అప్లై చేసుకున్నాను. 1 monthలో నాకు అప్పుడు కూడా నాకు హోప్స్ ఇవ్వలేదు. 50-50 ఛాన్స్ అని చెప్పారు. మీరన్నీ ఆలోచించుకోండి చెప్తే, నాకు బయట నేను చేసిన దీని ప్రకారం మీకు ఏముండదు, గోఖలే గారి దగ్గరికి వెళ్ళి కలవండి, మీకు అంతా ఇది అయిపోతుందని చెప్పారు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నా బాడీలో పార్ట్స్ ఏం పనిచేయట్లేదు. ఇక్కడ బాడీలో పార్ట్స్ ఏం పనిచేయట్లేదు, ఆల్మోస్ట్ అంతా అయిపోయిందని చెప్పి అన్నారు. కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు, వాళ్ళు కూడా నాకు కూడా చెప్పలేదు. అంతా వాళ్ళకి చెప్పారు, వాళ్ళు కూడా నాకేం చెప్పలేదు. తర్వాత ఇక సార్ కూర్చోబెట్టి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, మీరందరూ ఒప్పుకుంటే చేద్దామన్నారు. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి జాయిన్ అయిన తర్వాత నాకు ఆ రోజు మార్నింగ్ కూర్చోబెట్టి నైట్ ఫోన్ చేసి రమ్మని చెప్పారు. హార్ట్ డోనర్ దొరికారు, మీరు వచ్చి అడ్మిట్ అవ్వండి అని చెప్పారు. మార్నింగ్ కూర్చోబెట్టి చెప్పారు. నాకు గోఖలే గారి మీద నమ్మకంతో మీరు డిసైడ్ చేసుకోండి, ఇప్పటికైనా మీరు విత్డ్రా అవుతారంటే అవ్వండి అని చెప్పారు. మేము అన్నీ సార్ మీద వేసి అన్నిటికీ ఒప్పుకొని ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోయాను నేను. ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి నాకు అసలు తెలియదు. నాకు రెండో రోజు మూడో రోజు సార్ నన్ను స్పైరోమీటర్ ఊదమని చెప్పి అడిగారు. ఒక్కసారికి నాకు 3 బాల్స్ పైకి లేచాయి. స్పైరోమీటర్ అంతవరకు నాకు స్పైరోమీటర్ ఊదతం రాదు. స్పైరోమీటర్ 3 బాల్స్ పైకి లేచాయి నాకు ఆ రోజు. నాకు ఈ దీనిలో నాకు తెలిసింది మెట్రోలో సార్ వెళ్ళి మెట్రో వాళ్ళతో మాట్లాడి మెట్రో ట్రైన్లో ప్రత్యేక ఇవన్నీ నాకు అసలు ఏది తెలియదు. నాకు అది ఆపరేషన్ అయిన తర్వాత నిన్న మొన్నటి దాకా కూడా నాకు తెలియదు అవన్నీ. నిన్న రాత్రి నాకు తెలిసింది ఇవన్నీ జరిగినట్టు, నిన్న తెలిసింది ఇవన్నీ జరిగినట్టు. నిన్న కూడా నేను ఆల్రెడీ సార్ ట్రీట్మెంట్ చేసిన ఒకరు ఫోన్ చేస్తే మీది మెట్రో ట్రైన్లో మీదే కదా వచ్చిందని చెప్పి నన్ను వాళ్ళు అడిగారు. టీవీలో వచ్చింది, వాటిలో వచ్చింది, అన్నింటిలో అని చెప్పి అన్నారు. రాత్రి మా మిత్రుడు ఫోన్ చేసి, ఎవరు అందరికీ పునర్జన్మ ఉందంటారా, రెండో జన్మ ఉందంటారు, అది నీకుంది, నీకు వచ్చింది రెండో జన్మ ఇప్పుడు ఇదని. ఎవరో నువ్వు ప్రత్యక్షం చూడలేదు, నువ్వు ప్రత్యక్షం చూశావు, అది మీకు గోఖలే గారే దేవుడు, ఆయన రెండో జన్మ నీకు ఇచ్చారు అని చెప్పి మా మిత్రుడు ఊరి నుంచి ఫోన్ చేసి మరీ చెప్పాడు నాకు. ఇప్పుడు నాకు బిఫోర్ నాలో హోప్స్ 5%ఏనండి. సో నేను లేననుకున్నాను. ఇప్పుడు నేను 101%తో వెళ్తున్నాను ఇంటికి. నేను ఒంటరి నేనే నడుస్తున్నాను. క్వశ్చన్స్ ఏమైనా చెప్తారు గోఖలే గారు? గోఖలే సార్ ఒకసారి ఇంగ్లీష్లో చెప్తే
మొత్తం తెలుగు అయిపోయింది. ఇంగ్లీష్ ఛానల్ ఇంకా ఒక్కసారి We welcome you all to Apollo Hospital today. As you know, in Apollo Hospitals on 2nd of February, with the help of police and metro, we could bring a heart from Kamneni Hospital from LB Nagar to Apollo Hospital, from that end of the Hyderabad city to this end, within a very short time to save a very critical patient by doing heart transplantation. And this never happened before. See, the transplants have been happening here and there in the country, but certain problems we face in this country, especially what is applicable in developed countries doesn't apply here. We have created previously a green channel here with the help of police, because what happens is when you take an organ from a donor, the greatest thing in the whole thing is, the greatest person as we know is a donor. As Dr. Hari Prasad Garu said, unless they donate, there's nothing here to move forward. So once the patient there had a bleeding in the brain and is declared brain dead, attendants were kind enough to donate the organs to save other patients. So that day we wanted to bring the heart to save this Kanaka Reddy Garu, but Kanaka Reddy Garu was in a very serious critical condition. His heart was not working, kidneys were not working, not able to lie down. His blood pressure is being maintained with special medicines for last 1.5 months. And to save him, we need to bring the heart in good condition as fast as possible. So from Kamineni, by the time I went there, it took me 15 minutes to reach the place in an ambulance from Apollo in the morning. I know it's going to be very difficult to get the heart within a short time. Unless I put it in 2 hours, 3 hours time, in this critical patient, it may not be possible for us to save this patient. So that time I'm not sure what to do, whether I should go ahead with the surgery or not. We know the patient is critical and they are willing to take the risk. But are we justified in doing this, taking this much risk knowing that he may not come out? And we do not have facilities like helicopter facilities like in developed countries. That time a flash thought came, whether we can take the help of a metro to transport the organ. We know this never happened in the world, but that moment probably is as he said, God sent thought, probably it has come, and I expressed this thought to our CEO Subramanian Garu, whether we can look at this. Metro, we know Metro has been doing a great job and people are happy here, but for a cause like this, we know they have spent millions on this, and we also know they are running huge losses. Can we ask for a special train? But then Subramanian Garu spoke to MVS Reddy Garu and the L&T team, and they immediately accepted, so kind of them, to put a special train to bring the organ so that it can come very fast, excluding all this traffic in a green channel and a metro, stopping all the trains. And now we know, so we could bring it. The police helped us to bring the heart to the Nagaur in 2-3 minutes, and the train did not stop anywhere through 16 stations. It came non-stop in about 29 minutes to reach Jubilee Hills. From there in 2-3 minutes we were here, and we could put the heart in about 2 hours 45 minutes. The heart started working, and the patient who was on deathbed, by next day, fortunately this heart is working so well, his organs are picked up and we could remove the ventilator, started walking in 2-3 days time, and by 12th day, like any other bypass surgery or open heart surgery, he is ready to go home. And all this was possible because of so many people have come together, not just the doctors. It is our responsibility for the doctors and the hospital to do it. But without the help of police and especially metro this time, I have seen the comments from abroad, ministers in developed countries saying that so far we never realized that we can make use of metro instead of on the road. On the road, hundreds of police have to stand, if not thousands, and you have to keep people away. It's so difficult to keep people away when the ambulance is coming, we know that. And taking all the risk traveling in that. So this is a new way. The metro in Hyderabad has shown that this can be utilized for a new purpose. So the importance here is, for our problems, we need to create the solutions. And what we create, like MVS Reddy Garu said, the way we produce vaccine in this country, and that shows what can be done in this country, and we are able to export to countries like so many countries to save their lives in addition to our people. Today, with this innovation, I'm sure throughout the country, throughout the world, people are looking at now how to make use of a special train, because this saves a lot more time and this saves a lot more police, help them to do some other work instead of this, and avoids inconvenience to them. And not only that, when people are coming, accidents happen, there are people, doctors, staff who died with the accidents while bringing the organs on the road. So with all this, we have come out with a new way of
handling things. So hopefully, so many problems are there in our country in doing a successful transplant, apart from the finances. This is one small solution the Apollo Group is able to offer to the transplant programs throughout the world. And especially we thank the police and the metro for making this happen. And we wish that we'll be able to save more lives working together. Thank you very much. హలో, స్పెషల్గా నేను మెట్రో ఎంవిఎస్ రెడ్డి గారికి, ఎల్ఎన్టీ యాజమాన్యానికి, సైబరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అపోలో డాక్టర్ గోపాలకృష్ణ గారి, గోఖలే గారి బృందానికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నాకు ఈ కొత్త లైఫ్ ఇచ్చిన డోనర్ నర్సిరెడ్డి గారికి, వారి కుటుంబానికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. Thank you. One photograph, sir. Sir, team, team.